నిమిషాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఇక్కడ 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే భక్తుడైన యోహాను ప్రభువైన యేసుక్రీస్తు గురించి మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేసి, తరువాత ఈ యొక్క బేతనీలో జరిగిన ఒక సంఘటనని ఇక్కడ రాసిపెట్టి ఉంచాడు. మీకు తెలుసు అనుకుంటున్నాను, ప్రభువైన యేసుక్రీస్తు పుట్టిన ఊరు, పెరిగిన ఊరు నజరేతు అనే ఒక గ్రామంలో పుట్టి పెరిగాడు. ఆయన బెత్లెహేంలో పుట్టాడు కానీ నజరేతులో పెరిగాడు. ఆయన యొక్క పరిచర్య అంతా కూడా గలిలయ రాష్ట్రంలో ఉన్న కపెర్నహూము ఆ ఏరియాలోనే, గలిలయ సముద్రం దగ్గరలో ఎక్కువగా పరిచర్య జరిగించారు. కాకపోతే ప్రతి పండగకి కూడా యూదులందరూ యెరూషలేముకి వెళ్ళాలి, దేవుని యొక్క మందిరాన్ని దర్శించుకోవాలి. అది పాత నిబంధన ఆజ్ఞానుసారంగా ప్రభు కూడా ప్రయాణం చేస్తా ఉండేవాళ్ళు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ప్రయాణం చేస్తున్న క్రమంలో ఆయన దేవుని మందిరాన్ని, యెరూషలేములో ఉన్న మందిరాన్ని దర్శించుకునేవాళ్ళు, పండుగలకు వస్తా ఉండేవాళ్ళు. అలా వచ్చిన సందర్భం అని అనుకుంటున్నాను ఇక్కడ రాసిపెట్టింది కూడా. ఎందుకంటే బేతనీ అనే ఊరు యెరూషలేముకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే యెరూషలేముకి దగ్గరలో ఉంది, అది యూదా రాష్ట్రంలో ఉంది. అక్కడ జరిగిన ఒక సంఘటనని ఇక్కడ యోహాను గారు రాసిపెట్టి ఉంచారు. అందులో కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఈరోజు ఏం మాట్లాడాలనుకుంటున్నాను దానికి applicable మాట కూడా చేయవలసిన నుంచి మనం నేర్చుకోవచ్చు. 1వ అధ్యాయం దేవుని గొర్రె పిల్ల. ఏం జరిగిందంటే బాప్తిస్మ యోహానులో బాప్తిస్మ ఇస్తున్న పేరే బాప్తిస్మ ఇచ్చే యోహాను అన్నమాట. మారు మనసు నిమిత్తము ఆయన బాప్తిస్మాలు ఇస్తా ఉన్నాడు. ఆయన కొంతమంది వెంబడిస్తూ, అలాగే బేత్సైదా ప్రాంతం నుంచి వచ్చిన జాలరుల అంద్రెయ, ఫిలిప్పు వీళ్ళు కూడా ఆయన శిష్యులుగా, అంటే ఎన్ని రోజుల నుంచి వెంబడిస్తున్నారో మనకు తెలియదు కానీ
ఉన్న వాయిస్ వినిపిస్తలేదన్నా. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట వినపడుతుందండి అందరికి? హల్లెలూయా, హల్లెలూయా. రంగా, నా మాట వినపడుతుందా రంగా? ఓకే, థ్యాంక్ యూ. వినబడుతుందన్న. ఇప్పుడు వినబడుతుందన్న. ఓకే, ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడ బాప్తిస్మిచ్చు యోహానుని చాలా మంది వెంబడిస్తా ఉన్నారు. ఆ వెంబడిస్తున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క బేతనీ ప్రాంతానికి వచ్చాడు. యేసుక్రీస్తు పరిచర్య అంతా కూడా కపెర్నహూము ప్రాంతంలో జరిగింది. ఆ యొక్క యెరూషలేము వస్తా ఉండేవాళ్ళు. యెరూషలేము వచ్చినప్పుడు బేతనీ ప్రాంతం గుండానే యెరూషలేముకి వెళ్తారనమాట. ఆ బేతనీ ప్రాంతంలో బాప్తిస్మిచ్చు యోహాను బాప్తిస్మిస్తా ఉన్నాడు. ఆ సమయంలో యేసయ్య కనపడితే తన శిష్యుల్ని చూసి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చిన్న వర్తమానం చెప్పాడు, మెసేజ్ చెప్పాడు అనమాట. ఒక సెర్మన్ అనుకోండి, ఒక లైన్ సెర్మన్ అనమాట, ఒక లైన్ వర్తమానం. ఆ వర్తమానాన్ని విని అప్పటి వరకు ఆ వ్యక్తిని, ఎవరిని, ఈ బాప్తిస్మిచ్చు యోహానుని వెంబడిస్తున్న వ్యక్తులు ఒక్కసారిగా ఇద్దరు శిష్యులు మాత్రం యేసయ్యను వెంబడించటం మొదలు పెట్టారు. అంటే బాప్తిస్మిచ్చు యోహాను దాని గురించి ఏమి ఫీల్ అవ్వలేదు. ఇదేంటి వీళ్ళు నా శిష్యులు ఆయన వెంట పోతున్నారని చెప్పి ఆయన ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన వచ్చిన కార్యం ఏంటి అనేది బాప్తిస్మిచ్చు యోహానుకి స్పష్టంగా తెలుసు. నేను ఎందుకు వచ్చాను? త్రోవను సరళం చేయటానికి వచ్చాను. నా వెనుక వేస్తున్న వాడు నాకంటే శ్రేష్ఠుడు, నాకంటే గొప్పవాడు. ఆయన చెప్పులు విప్పటానికి కూడా నేను అర్హుడను కాను. నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చించవలసి ఉన్నది అని చెప్పి ఆయన ఎప్పుడూ కూడా తనను తాను తగ్గించుకున్న స్థితిలో ఉన్నాడు. వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోయారని చెప్పి ఆయన ఫీల్ అవ్వలేదు, కానీ చాలా సంతోషపడి ఉంటాడు. అలాగే మనం కూడా మన వెంట జనాలను తిప్పుకోవాలని మనము ప్రయాణం చేయకూడదు. మన శిష్యులుగా అవటం వలన ప్రజలు రక్షించబడరు, కానీ ప్రజలు దేవుని యొక్క శిష్యులుగా ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించే వారిగా ఉన్నట్లయితే వారు రక్షించబడతారు. వారి జీవితానికి సార్థకత వస్తా ఉంది. నేను మరలా ఈ యొక్క ఉదాహరణ చెప్తాను, మీరు వినని వారు మరలా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఒకసారి జాన్ వెస్లీ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన అద్భుతమైన పరిచర్య చేశారు ఇంగ్లాండ్ దేశంలో. ఆ ఇంగ్లాండ్ దేశంలో 200 సంవత్సరాల కిందట ఆ యొక్క దేశం మొత్తాన్ని కూడా సువార్త జ్వాలలతో రగిలించిన వ్యక్తి. ఆ వ్యక్తి ఒకరోజు రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు ఒక ఆయన ఫుల్గా తాగేసి వచ్చి, జాన్ వెస్లీ నన్ను గుర్తుపట్టావా అని అడుగుతాడు. అడిగితే, సారీ గుర్తుపట్టలేదు, ఎవరు నువ్వు అని అడిగితే, నేను నీ శిష్యుణ్ణి అని అంటాడు ఆయన పచ్చి తాగుబోతు. అప్పుడు అని అంటాడు ఆయన, జాన్ వెస్లీ గారు, నువ్వు నా శిష్యుడిగానే మిగిలిపోయావు కాబట్టి ఈ పరిస్థితిలో ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే యేసయ్య శిష్యుడిగా మారావో నువ్వు ఈ పరిస్థితిలో ఉండేవాడు కాదు. యేసయ్య శిష్యులు అందరూ సరైన పరిస్థితిలో ఉన్నారు, నా శిష్యులు ఇలాగే ఉంటారు అని అంటాడు. అంటే అర్థం ఏంటంటే, మన శిష్యులుగానే మిగిలిపోతే ప్రయోజనం లేదు. వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తుకి శిష్యులుగా మారితే, యేసుక్రీస్తుని వెంబడించే వారుగా మారితే వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. వారి జీవితాలు మొత్తం మారిపోతాయి. లోకాన్ని తలకిందులు చేసే మనుష్యులుగా వారు మారగలుగుతారు. ముందుకు వెళ్దాం. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించారు, యేసయ్యను వెంబడించారు. అందులో ఒక ఆయన పేరు అంద్రెయ, రెండో ఆయన ఎవరో తెలియదు, దాదాపుగా ఫిలిప్పు అయి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఫిలిప్పు అంటే ఆయన కూడా ప్రభువైన యేసుక్రీస్తు పిలుచుకున్న శిష్యులలో ఒక అతను. అంద్రెయ మాత్రం పేరు పెట్టారు కాబట్టి తప్పనిసరిగా అంద్రెయ ఉన్నాడు. అంద్రెయాను మరొక శిష్యుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇంటికి వెళ్ళారు. ఆయన బేతనీలో ఒక ఇంట్లో ఉంటే
ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి 4 గంటలప్పుడు వెళ్ళారంట, సాయంత్రం 4 గంటలప్పుడు అక్కడే ఉన్నారు. ఉండి అందులో ఒక ఆయన చూడండి, 40వ వచనం చదువుతున్నాను. యెహోవా మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. అంద్రెయ ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు ఇంటికి వెళ్ళిన తర్వాత యేసయ్య దగ్గర పర్మిషన్ తీసుకొని చిన్న పనుంది అని చెప్పి బయటకు వచ్చి సీమోనుని వెతుక్కుంటా వచ్చాడట. తెలుగు భాషలో చూచి అని ఉంటుంది కానీ ఇంగ్లీష్ భాషలో వెతుక్కుంటా వెళ్ళాడు తన సహోదరుడి కోసం, ఆ అన్నయ్య కోసం. అంద్రెయ వాళ్ళ అన్నయ్య సీమోన్. సీమోన్ అంటే పేతురు. పేతురు ఎక్కడున్నాడు అని వెతుక్కుంటా వెళ్ళాడు. నేను అనుకుంటాం వీళ్ళందరూ కూడా యెరూషలేముకు వస్తున్నారు. అందరూ కూడా ఏదో పండగ కోసం యెరూషలేముకి ప్రయాణమై వస్తున్నారు. మధ్యలో గుడారాలు వేసుకొని ఎక్కడో ఉండి ఉంటారు. ఆ గుడారాలన్నీ ఎత్తుక్కుంటా వాళ్ళ అన్నయ్య ఎక్కడున్నాడో చూసుకొని వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మేము మెస్సియాను కనుగొంటిమి అని అతనితో చెప్పి యేసు నద్దకు అతనిని తోడుకొని వచ్చెను. హల్లెలూయా. మనము ప్రభు అయిన యేసు క్రీస్తుని కనుగొన్న తర్వాత మనం వెళ్ళి మన సహోదరులకి వర్తమానాన్ని చెప్పాలి, ఈ యొక్క సత్యాన్ని చెప్పాలి. మేము యేసుని కనుగొన్నాము, రక్షకుణ్ణి కనుగొన్నాము, నీవు వచ్చి యేసుని ఒక్కసారి నువ్వు వచ్చి కలవాల్సిందే అని చెప్పి మనము సీమోను పేతురుని అంద్రెయ ఏ విధంగా అయితే పిలిచాడో ఆ విధంగా మన సహోదరులను కూడా పిలవాలి. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాల్లో ఇంకా ఎవరన్నా రక్షణ లేకుండా ఉన్నట్లయితే, ఈ దేవాది దేవుడిని అంగీకరించిన వారు ఉన్నట్లయితే, మీ బంధుమిత్రుల్లో ఎవరన్నా ఉన్నట్లయితే వారి జ్ఞాపకం చేసుకొని చెప్పండి, నేను రక్షకుణ్ణి కనుగొన్నాను, నేను మెస్సియాను కనుగొన్నాను, మీరు ప్రభువు వద్దకు రావాలి, యేసు వద్దకు ఒక్కసారి రండి అని చెప్పి మీ యొక్క స్వార్థను చెప్పాలి. చెప్పటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? సీమోను పేతురుని యేసయ్య దగ్గరకు తీసుకుని వస్తే యేసయ్య సీమోను పేతురుకి ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని చెప్తాడు. యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు ఒట్టి చేతులతో వెళ్ళరు. యేసయ్య నిజమైన ఆశీర్వాదాలతో నింపి వాళ్ళని అభిషేకించి పంపిస్తాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. యేసు అతని వైపు చూచి 42వ వచనం చదువుతున్నాను. నీవు యోహాను కుమారుడువైన సీమోనువు, నీ పేరు సీమోను. సీమోన్ అంటే రెల్లుగడ్డి. నీవు రెల్లుగడ్డివి, యోహాను కుమారుడమైన రెల్లుగడ్డి. నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను ఆటకు రాయి అని అర్థము. నీవు అస్థిరుడుగా ఎటుబడితే అటు ఊగుతా ఉన్నావు నువ్వు, కానీ ఒకానొక దినము నీవు కేఫా అనబడతావు, నీవు రాయిగా మారుతావు, నీవు స్థిరుడుగా మారుతావు. అస్థిరుడుగా ఉన్నావు, నిన్ను స్థిరుడిగా నేను మారుస్తాను అన్నట్లుగా దేవుడు ఒక ప్రవచనం చెప్పాడు. ఇక్కడ యేసయ్య ఒక ప్రవచనాన్ని, ప్రవచనాత్మక ఆశీర్వాదాన్ని కేఫాకు, పేతురికి దేవుడిచ్చాడు. దేవుని సన్నిధికి మీరు మీ సహోదరుని తీసుకొని వస్తే దేవుడు చక్కటి ఆశీర్వాదాలతో వారిని నింపుతాడు. నిజమైన ఆశీర్వాదం దేవుని సన్నిధిలో స్థిరుడిగా, స్తంభంగా, రాయిగా నిలబడటం మించి అద్భుతము, ఆశీర్వాదం మరొకటి లేదు కదా. హల్లెలూయా. తర్వాత మీకు కాలక్రమేణా చూసినట్లయితే సీమోను పేతురు ఆ యొక్క శిష్యులందరిలో కూడా లీడర్ లాగా మారటం, ఒక అద్భుతమైన పరిచర్య జరిగించటం మీరు అపొస్తల కార్యాల్లో చూస్తారు. మీరు ఒక వ్యక్తిని నడిపిస్తే ఆ వ్యక్తి ఏం చేయగలుగుతాడు అనేది మీకు అర్థం కాదు, కానీ దేవుని సన్నిధిలో నడిపిస్తే దేవుడు వారి పట్ల ఉన్న ప్రణాళికను నెరవేరిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వాళ్ళందరూ కూడా చెప్తారు, నన్ను నా తమ్ముడు తీసుకొని వచ్చాడని సీమోను చెప్తా ఉంటాడు. అంద్రెయ సీమోనుని యేసయ్యకు పరిచయం చేశాడు. హల్లెలూయా. ఈ రోజు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ డార్మిటరీలో మన మిస్ అయిన పిల్లలు చాలా మంది ఉన్నారు. వారు జ్ఞాపకం చేసుకోండి, ఒక్కరొక్కరిని ఎవరైతే మిస్ అయి ఉన్నారో వారికి ఒకసారి గుర్తు చేయండి. మీరు మీ యొక్క డార్మిటరీలో మీ పక్కన ఉన్న వారికి మీరు చెప్పండి, మేము రక్షకుని కనుగొన్నాము, మేము ప్రభువుని కనుగొన్నాము, మెస్సియాని కనుగొన్నాము అని చెప్పి యేసు సన్నిధికి తోడుకొని రండి. యేసయ్య వారిని ఆశీర్వదిస్తాడు. వారి ద్వారా మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకు నేను రెండో వ్యక్తి ఫిలిప్పు అని అంటున్నానంటే 43వ వచనంలో చూడండి. 43వ వచనంలో, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఫిలిప్పును చూశాడు. ప్రభువైన యేసుక్రీస్తు తన పరిచర్యను అక్కడ యెరూషలేం పట్టణము, బేతనీ ఏరియాలో ముగించుకొని తిరిగి తన ప్రాంతానికి గలిలయలో ఉన్న
కపెర్నహూముకు వెళ్ళటానికి తిరిగి ప్రయాణం వెళ్తా ఉన్నప్పుడు నువ్వు కూడా నాతో రా అని చెప్పి ఫిలిప్పుతో దేవుడు మాట్లాడాడు, ప్రభువు మాట్లాడు. ఫిలిప్పును కనుగొని చూడండి, ఫిలిప్పుని ఎత్తుక్కుంటా వచ్చాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు కూడా మనం ఎక్కడెక్కడో ఏ పనుల్లో ఉండి ఎటెటో తిరుగుతా ఉంటే మనల్ని వెతుక్కుంటా వచ్చాడు. మనం అందరం తప్పిపోయిన గొర్రెల్లాగా ఉన్నప్పుడు దేవుడి ఒక్కొక్క గొర్రె కోసం కూడా ప్రభువు మనల్ని వెతికి రక్షించాడు. అలాగే చూడండి, ఇక్కడ ఫిలిప్పుని వెతికి నన్ను వెంబడించమని చెప్పాడు. ఫిలిప్పు బేత్సయిదా వాడు, అనగా అంద్రియ, పేతురు అని వారి పట్టణ కాపురస్తుడు. ఫిలిప్ ఏం చేశాడో తెలుసా? ఫిలిప్పును దేవుడు ఏమని చెప్పాడు, ప్రభు ఏమని చెప్పాడు? యేసయ్య నన్ను వెంబడించమని చెప్పాడు కదా. వెంటనే ఫిలిప్ ఏం చేశాడంటే, యేసయ్య నేను వెంబడిస్తాను, నాకు ఒక్క నిమిషం సమయం ఇవ్వు అని చెప్పి పరుగున వెళ్ళి నతనీయులను కనుగొన్నాడంట. కనుగొంటూ అంటే మీకు అర్థం అవుతుందో లేదో, నతనీయుల కోసం వెతికాడు. నతనీయులు అనే ఆయన కూడా ఆయన స్నేహితుడు. వారి పట్టణం పక్కనే ఉన్న కానా పట్టణపు వాస్తవుడు అనమాట ఈయన. నతనీయులు కూడా వాళ్ళ స్నేహితుడు, ఫిలిప్పు స్నేహితుడు. ఆ యొక్క బేత్సయిదా ప్రాంతం వాడే ఆయన కూడా. ఆయన కోసం వెతుక్కుంటా వెళ్ళాడంట. నన్ను ప్రభువు వెంబడించమని చెప్పాడు, నువ్వు కూడా వెంబడిస్తే బాగుంటుంది అన్నట్లుగా నతానీయేలు తన స్నేహితుని వెతుక్కుంటా వెళ్ళి ఏమని చెప్తున్నాడో చూడండి. మరలా సువార్త చెప్తున్నాడు. అదే సువార్త. ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి. హల్లెలూయా. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. మీరు కనుక్కున్నారా? మీరు కనుక్కున్నారా? రక్షకుడిని కనుక్కున్నారా? నిజంగా మీరు రక్షకుడిని కనుక్కున్నట్లయితే మీరు వెళ్ళి ఫిలిప్పు నతనీయులకి ఏ విధంగా అయితే చెప్పాడో మీరు కూడా వెళ్ళి చెప్తారు. ఏమని చెప్తారో తెలుసా? మేము రక్షకుణ్ణి కనుక్కున్నాము, ఆయన ఎవరో కాదు, నజరేయుడగు యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పు నతనీయులను దేవుని దగ్గరికి, ప్రభు దగ్గరికి నడిపించాడు. ప్రభు దగ్గరికి నడిపించాడు. నతనీయులు సత్యం కోసం వెతుకుతా ఉన్నాడు. ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాలన్నిటిని చదువుతా ఉన్నాడు, నేర్చుకోవాలని చూస్తా ఉన్నాడు. ఎవరు 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 ఈ రక్షకుడు అని వెతుకుతా ఉంటే ఇక్కడ ఫిలిప్పు వచ్చి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నజరేయుడైన యేసే నువ్వు వెతుకుతున్న రక్షకుడు అని చెప్పి ఈ సువార్తను ప్రకటించి నతనీయులను తీసుకొని వచ్చాడు యేసయ్య దగ్గరికి. తీసుకొని వస్తే యేసయ్య ఇంతకు ముందు ఏ విధంగా అయితే ఆ యొక్క సీమోను పేతురును ఆశీర్వదించాడో నతనీయులను కూడా ఆశీర్వదిస్తున్నాడు. చూడండి, అద్భుతమైన ఆశీర్వాదం. 47వ వచనం. యేసు నతనీయులు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు అని అతనిని గురించి చెప్పాను. దేవుడు సాక్ష్యం చెప్తే ఇంక అందులో తిరుగులేదు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నిజముగా ఇశ్రాయేలీయుడు. నిజముగా ఇశ్రాయేలీయుడు అంటే మీకు అర్థమవుతుందో లేదు. ఇశ్రాయేలు అంటే ప్రిన్స్ అని అర్థం, రాకుమారుడు అని అర్థం, దేవుని కుమారుడు అని అర్థం. ఈయన నిజముగా దేవుని కుమారుడే, ఈయన యందు ఎలాంటి కపటము లేదు అని చెప్పి నతనీయేలు గురించి ఒక అద్భుతమైన ఆశీర్వాదం చెప్తాడు. చూడండి 51వ వచనంలో, 51వ వచనం. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితనని నేను చెప్పినందున నువ్వు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు అని అతనితో చెప్పాను. ఏంటా చూసే కార్యాలంటే చూడండి. మరియు ఆయన, మీరు ఆకాశము తెరువబడియు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటియు దిగుటియును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. హల్లెలూయా. ఈ యొక్క విజన్, ఈ యొక్క దర్శనము యాకోబుకి ఇచ్చిన దర్శనం మనం కొన్ని వారాల కిందట ధ్యానం చేసుకున్నాం. యాకోబుకి దేవుడు ఒక దర్శనం చూపిస్తాడు, ఒక నిచ్చెన చూపిస్తాడు, ఆకాశంకు వెళ్ళే నిచ్చెన. ఆ నిచ్చెన మీద దేవదూతలు పైకి కిందకి వెళ్తా ఉండటం చూస్తా ఉంటాడనమాట. అదే మీరు ఏం చూస్తారంటే, ఆ నిచ్చెన మరెవరో కాదు, మనిషి కుమారుడు, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు. నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పిన ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు గమనిస్తావు. ప్రభువైన యేసుక్రీస్తుని మీరు తెలుసుకుంటారు. ఈ యొక్క యేసుక్రీస్తు అనే నా మీద, నా ద్వారా, నా మార్గంలో మీరు
పరలోకాన్ని చేరతారు, తండ్రి సన్నిధికి మీరు చేరతారు. మీరు ఆకాశము తెరవబట్టము, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటియు దిగుటియు చూస్తారు. నీవు చూస్తావు నతనయేలు, నీతో పాటు ఫిలిప్ కూడా ఉన్నాడు కదా. ఫిలిప్పు నతనయేలు మీరిద్దరూ కూడా ఈ యొక్క గొప్ప అనుభవాన్ని, ఆ యొక్క విజన్ ని, ఆ యొక్క దర్శనము, యాకోబు దర్శనం మాత్రమే చూశాడు, దాని యొక్క నెరవేర్పును మీరు చూస్తారు అని చెప్పి దేవుడు నతనయేలును అలాగే ఫిలిప్పును ఆశీర్వదించాడు. మనం ఒక వ్యక్తిని దేవుడి సన్నిధికి తోడుకొని వస్తే దేవుడు దర్శనాలతోనూ గొప్ప ప్రత్యక్షతలతోనూ దేవుడు మనల్ని నింపి ఆశీర్వదించి తనతో పాటు తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. ఆ మార్గ మధ్యంలో ఎన్ని మాటలు, ఎన్ని విషయాలు వాళ్ళు నేర్చుకొని ఉంటారో చూడండి. మీరు ప్రభు అయిన యేసు క్రీస్తుని మీ స్నేహితులకి పరిచయం చేయండి. యేసయ్యను పరిచయం చేస్తే యేసయ్య వారిని ఆశీర్వదిస్తాడు. నిజమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించి ఆయన వెంట తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి మీరు నిజముగా రక్షకుని కొనుగొన్నట్లయితే, రక్షకుని తెలుసుకున్నట్లయితే, యేసే నిజ రక్షకుడు, యేసే దేవుడు అన్న విషయాన్ని గమనించినట్లయితే, ఇంత గొప్ప సత్యాన్ని, ఇంత గొప్ప మాటను, ఇంత గొప్ప సువార్తను మనం ప్రజలకు తెలియచేయాలి, మన స్నేహితులకి తెలియచేయాలి. యేసే రక్షకుడు, రక్షకుని మేము కనుగొన్నాము అని చెప్పి మనం చెప్పగలగాలి. హల్లెలూయా. ఒక సందర్భం చూద్దాం. ఫిలిప్ అంద్రే ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. అంటే అందరూ ఫ్రెండ్సే, 12 మంది. 12 మందిలో వీళ్ళిద్దరూ కూడా ఒకే రకమైన ఆలోచన కలిగి ఉన్న వ్యక్తులు, లైక్ మైండెడ్ పీపుల్ అంటారు కదా. వీళ్ళిద్దరూ ఒకే రకమైన ఆలోచన కలిగి ఉన్న వ్యక్తులు. ప్రజలను తీసుకొని రావాలి, ప్రజలను ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి నడిపించే వ్యక్తులు వీళ్ళు దేవుని దగ్గరికి నడిపిస్తారు. పెద్ద పెద్ద సువార్తలు చెప్పలేరు కానీ దేవుని సన్నిధికి, ప్రభు సన్నిధికి వీళ్ళు తీసుకుని వస్తారు. ప్రభు వారితో మాట్లాడతాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం. చాలా విషయాలు ఉన్నాయి. ఈ యొక్క విషయం చూసుకొని ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీరు ఈ పరిస్థితి అంతా కూడా మీకు తెలుసు, ఈ సందర్భం మీకు తెలుసు. 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మందిని దేవుడు పోషించటం, దేవుడు వారికి భోజనం సప్లై చేయటం, ఆ యొక్క ఎడారిలో, ఆ యొక్క అరణ్యంలో సప్లై చేయటం మనకందరికి కూడా తెలిసిన విషయమే. చూడండి ఇక్కడ 5వ వచనం. యేసు కన్నులెత్తి బహుజనుడు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగాడంట ప్రభు అయిన యేసుక్రీస్తు. ఫిలిప్పుని అడగటం అంద్రేయ చూశాడు. లేకపోతే ఫిలిప్ వచ్చి అంద్రేకి చెప్పుంటాడు, యేసయ్య ఇలా అడుగుతున్నాడు, ఎక్కడి నుండి రొట్టెలు తీసుకొని రావాలి అని చెప్పి ప్రభువు నన్ను అడిగారు అని చెప్పి తన సహోదరుడైన, తన యొక్క ఫ్రెండ్ అయిన అంద్రేయకి చెప్పుంటాడు. లేకపోతే అంద్రేయ వినుంటాడు. ఆయన శిష్యుల్లో 8వ వచనం చూడండి. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రేయ వెంటనే ఏం చూశాడు తెలుసా? ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రము అని ఆయనతో అనగా, చూడండి వెంటనే అంద్రేయ ఏంటంటే రొట్టెలు ఎక్కడి నుంచి తేవాలి అని చెప్పి ప్రభు అయిన యేసయ్య ఫిలిప్పుని అడిగితే, ఫిలిప్పు అంద్రేయ ఇద్దరు వెతకటం మొదలు పెట్టారు, ఎక్కడ రొట్టెలు దొరుకుతాయా అని. దొరికితే అంద్రేయకి ఒక కుర్రోడి దగ్గర రొట్టెలు ఉన్న విషయం తెలిసింది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. వాళ్ళ మమ్మీ లంచ్ బాస్కెట్ తయారు చేసి ఇచ్చింది అనమాట. లంచ్ బాక్స్, అది వాడి లంచ్ బాక్స్. ఆ లంచ్ బాక్స్ లో 5 చిన్న రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. వాడికి సరిపడే ఉంది భోజనం, పెద్ద ఎక్కువేమీ లేదు. ఆ భోజనం ఉంటే ఈయన ఎతుకుతా ఉన్నాడు. దేనికోసం వెతుకుతున్నాడు? రొట్టెల కోసం వెతుకుతా ఉన్నాడు అంద్రే. వెతుకుతా ఉంటుంటే ఈ చిన్న పిల్లవాడు, నా దగ్గర ఉన్నాయి రొట్టెలు ఉన్నాయి అని చెప్పి, ఏం కావాలని అడుగుంటాడు. ఈ చిన్నాడికి అంద్రే చెప్పుంటాడు, రొట్టెల కోసం వెతుకుతున్నానంటే, నా దగ్గర ఉన్నాయి రొట్టెలు, నా బ్రెడ్ తీసుకో అని చెప్పి వాడు బాక్స్ తీసుకొని వచ్చాడు. చిన్నపిల్లలు చాలా సంతోషంగా ఇస్తారు కదా కొంతమంది. అలాగే సంతోషంగా తీసుకొని వచ్చి బాక్స్ తీసుకొచ్చి అంద్రే చేతిలో పెట్టాడు. అంద్రేయ ఫిలిప్ ఇద్దరు కూడా ఓ హల్లెలూయా దేవుని సన్నిధికి తీసుకొని వస్తే ఏం జరిగిందో మీకు తెలుసు కదా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని వస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశీర్వదించి
5,000 మంది పురుషులు అంటే దాదాపు 10,000-15,000 మందికి భోజనం పెట్టిన తర్వాత ఆ చిన్న బాలుడు వాడు లైఫ్ లో మర్చిపోతాడు అసలు. అడిగినోడికి అడగనోడికి వాడు బతుకున్నంత కాలం చెప్పుకుంటా ఉంటాడు. ఏమని చెప్తాడో తెలుసా? నేను 5,000 మందికి భోజనం పెట్టానని చెప్తాడు వాడు. ఎందుకు? వాడి లంచ్ బాక్స్ లో నుంచే ఆ యొక్క ఆశీర్వాదం వెళ్ళింది. నిజమే కదా? 5 రొట్టెలు 2 చిన్న చేపల నుంచే దేవుడు దాన్ని ఆశీర్వదించి విరిచి ఆశీర్వదిస్తే అంతమంది భోజనానికి సరిపడా అయింది. యేసయ్య చేశాడు అద్భుతం. యేసయ్య కూడా ఏమని చెప్తాడో తెలుసా? పరలోకంలో ఆ చిన్నవాడిని పిలిచి, ఇదిగో ఈ అబ్బాయి లంచ్ బాక్స్ ఇచ్చాడు. ఈ లంచ్ బాక్స్ తోనే ఆ రోజు అంతమందికి నేను భోజనం పెట్టగలిగాను అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు ఆ కుర్రాడి గురించి సాక్ష్యం చెప్తాడు. మీరు నమ్ముతారో నమ్మరో గాని నేను నమ్ముతాను. మనం చిన్న చిన్న కార్యాలు చేస్తాం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. ఈ యొక్క క్రైస్తవ జీవితం ఎలా ఉంటదంటే, ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు కాడి మోస్తాం. ఏమని చెప్తాడంటే, నా కాడి సులువు, నా కాడి ఎత్తుకోండి, నాతో పాటు నడవండి అని చెప్పి ప్రభువు చెప్తాడు కదా! ఆ కాడి అంటే మీకు తెలుసు అనుకుంటున్నాను. కాడి ఎత్తుకొని బరువంతా ఆయనే మోస్తాడు. అంతా అయిపోయిన తర్వాత మొత్తం నేనే చేశానని చెప్తాడు దేవుడు. నేను మోసిందేమి ఉండదు. మొత్తం బరువంతా ఆయనే మోస్తాడు. ఆయన పక్కన కూర్చొని ఆయనతో పాటు నడుస్తా, ఆయనతో పాటు కబుర్లు చెప్తా ఉంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత మొత్తం వీడే చేశాడు అని చెప్తాడు. అంటే మొత్తం ఆయనే 99.99% ఆయన చేసేసి ఆ 0.01% మనం చేసిన దానికి దేవుడు 100% తగిన ఫలితాన్ని, ప్రతిఫలాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. ఇక్కడ బుడ్డోడికి కూడా, ఈ చిన్న వ్యక్తికి కూడా దేవుడు ఇలాంటి ఆశీర్వాదమే ఇచ్చి ఉంటాడు. ఈ వ్యక్తిని ఎవరు నడిపించారో తెలుసా? అంద్రెయ నడిపించాడు. ఒక్కొక్కసారి మనం సాధించలేనిది, మనం చేయలేనిది, మన తాహతుకు మించిందిగా అనిపిస్తా ఉంటుంది. మన వల్ల కాదు ఇది, మనకు అసాధ్యమైన కార్యంలాగా ఉంది ఇది అని అనుకున్నప్పుడు విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు, చిన్నపిల్లలు నమ్ముతారండి యేసయ్యని. మామూలుగా బుర్రున్నోళ్ళు బాగా తెలివితేటలు ఉపయోగించిన వాళ్ళైతే నమ్మరు. ఏమని నమ్మరు? ఈ లంచ్ బాక్స్ ఇంతమందికి భోజనం పెట్ట సరిపోతుంది అని చెప్పి పెద్దవాళ్ళైతే ఇచ్చేవాళ్ళు కాదు, చూపించేవాళ్ళు కూడా కాదు. కానీ చిన్న పిల్లలకి యేసయ్య అంటే విశ్వాసం ఉంటుంది. అందుకని ఒక చోట అంటాడు, మీరు మారు మనస్సు నుండి ఈ చిన్న పిల్లల వంటి వారు అయితే తప్పించి మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని. ఎందుకంటే చిన్న పిల్లలు నమ్ముతారు. మీరు గమనించినట్లయితే, మీకు చిన్న పిల్లలు ఎవరన్నా ఉన్నట్లయితే, మీ బిడ్డలు చిన్న పిల్లలుగా ఉన్నట్లయితే, వాళ్ళ నాన్న ఏమైనా చేయగలుగుతాడు అని అనుకుంటారు. సూపర్ మ్యాన్ లాగా ఫీల్ అవుతారు వాళ్ళు. మనం అన్ని చేయలేము, కానీ అన్ని చేయగలుగుతాం అని అనుకుంటారు. అంత విశ్వాసం ఉంటుంది. అలాగే ఇక్కడ చిన్న పిల్లవాడికి విశ్వాసం ఉంది కాబట్టే వాడు లంచ్ బాక్స్ తీసుకొని వచ్చాడు. అంద్రెయ కూడా ఆ కొద్ది విశ్వాసంతో ముందుకు వెళ్తే ఆ యొక్క 5,000 మందికి భోజనం పెట్టే స్థాయికి తీసుకొని వచ్చాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము దేవుడిచ్చిన అవకాశాలను వినియోగించుకొని దేవుని సన్నిధికి ప్రజలను తీసుకొని రావాలి. చిన్న పిల్లాడిని దేవుని సన్నిధికి, ప్రభు సన్నిధికి తీసుకొని వస్తే ఆ చిన్నవానికి ఆశీర్వాదం లభించింది. పరలోకంలో ఆశీర్వాదం, ఇక్కడ ఆశీర్వాదం లభించింది. అలాగే అక్కడున్న ప్రజలందరికీ కూడా అద్భుతంగా వాళ్ళు పోషించబడ్డారు. ఎడారిలో పోషించబడ్డారు. ఇది ఎలా సాధ్యమవుతుందంటే, విశ్వాసంతో మనం ఒక చిన్న అడుగు వేసినట్లయితే దేవుడే ఈ యొక్క కార్యాన్ని నెరవేరుస్తాడు. మన వల్ల కాదు ఇవన్నీ కూడా. 5 రొట్టెలు తీసుకుని ఇలా 5,000 మందికి భోజనం పెట్టడం మన వల్ల కాదు. మన విశ్వాసంతో మనం అడుగు ముందుకు వేస్తే ఆ వ్యక్తిని మార్చే కార్యక్రమం అంతా కూడా దేవుడు చేస్తాడు. మారు మనసు మనం ఇవ్వలేం. మన స్నేహితులకి రక్షణ గాని, మారు మనసు గాని మనం ఇవ్వలేం. మన వల్ల కాదు. అది పరిశుద్ధాత్మ దేవుని పని. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో కార్యం జరిగిస్తాడు. మనం ఏం చేయగలుగుతామంటే, నేను మెస్సియాని కనుగొన్నాను, నేను రక్షకుడిని కనుగొన్నాను, నేను ప్రభువుని కనుగొన్నాను అని చెప్పి మనం సువార్త విత్తనాలు మనం నాటిన వెంటనే మనం చెప్తే, మనం దేవుని సన్నిధికి మనం తీసుకొని వస్తే దేవుడు కార్యక్రమాన్ని ముగిస్తాడు. దేవుడే వారికి రక్షణ ఇచ్చే దేవుడు. దేవుడే వారికి మారు మనసు అనుభవాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. మన దేవుని సన్నిధికి మనము తోడుకొని రావటం వరకే మన బాధ్యత. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి గురించి కొద్ది నిమిషాలు, ఎక్కువ సమయం తీసుకోను, క్విక్ గా చెప్పుకొని ముగించుకుందాం. అపొస్తలుల కార్యాల్లో ఒక వ్యక్తి ఉంటాడు, చాలా సార్లు మనకి పరిచయం అవుతా ఉంటాడు. ఆయన పేరు బర్నబా.
హెచ్చరిక పుత్రుడు అని ఉంది, కాకపోతే ఆదరణ పుత్రుడు అని చదువుకుంటే బాగుంటుంది. ఆయనకి పేరు, ఆయన ఒరిజినల్ పేరు యేసోపు, కానీ అపోస్తలులందరూ కూడా ఆయన్ని ఆదరణ పుత్రుడు, ఆదరణ కుమారుడు అని చెప్పి పేరు పెట్టేశారు. ఎందుకంటే ఆయన వెళ్ళిన చోటల్లా కూడా ఎంకరేజ్ చేస్తా ఉంటాడట అందరినీ కూడా. అంటే ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే డిప్రెషన్ లో ఉన్నారో వారికి ధైర్యాన్ని నూరిపోసే వ్యక్తి. ఆయన రాగానే కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నా గానీ ఆదరణ ఇచ్చే వ్యక్తి అన్నమాట. ఈ వ్యక్తి వచ్చాడంటే మొత్తం సంతోషంతో నింపబడతారు. ఎవరు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారి ఆదరణతోనూ సంతోషంతో నింపబడతారు. అందుకని ఆయన పేరు మార్చేసి ఆయన పేరే ఆదరణ పుత్రుడు అని చెప్పి పేరు పెట్టేశారు ఆయనకి. ఆయన పేరు అసలు పేరుతో పిలవట్లేదు, యేసోపు అని పిలవకోకుండా బర్నబా అని పిలవటం మొదలు పెట్టారు. ఈ బర్నబా కూడా ఈ అంద్రెయ, ఫిలిప్ లాంటి ఆయన ఎక్కడికి వెళ్ళినా గానీ సంతోషాన్ని పంచిపెట్టేవాడు. ఆయన దగ్గరికి రావటానికి ప్రజలేమిలో ఇక్కడ చాలా మంది పరిచర్య చేస్తా, చాలా దేశాల్లో పరిచయం చేస్తా. ఏం జరిగిందంటే మీకు అంతకుముందు వారం చెప్పినట్లుగా స్టెఫనును చంపివేసిన తర్వాత శిష్యులందరూ కూడా భయపడి చాలా ఊళ్ళకు పారిపోతారు. ఆ పారిపోయిన ప్రాంతాల్లో సువార్త విత్తనాలు నాటడం వల్ల సువార్త విస్తారంగా ప్రకటించబడుతుంది. అందులో ఒక ప్రాంతం అంతియోకియా అనే ప్రాంతంలో కూడా సువార్త బాగా జరగబడుతుంది. చాలా మంది దేవుని సన్నిధికి చేర్చబడ్డారు అని చెప్పి తెలిసినప్పుడు ఈ అపోస్తలులందరూ కూడా, అంటే శిష్యులందరూ కూడా బర్నబాని పంపించారు. బర్నబా వెళ్తేనే కరెక్ట్ అని చెప్పి బర్నబాని ఆ ఊరికి పంపించారు. అంతియోకియా అనే ఒక ఊరికి పంపించారు. పంపిస్తే ఆ వ్యక్తి వస్తాడు. వచ్చి ఆ ఊర్లో పరిచర్య చేస్తా ఉంటాడు. ఆయన వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఎంతో మంది దేవుని సన్నిధికి చేర్చబడతారు. ప్రభువు నామాన్ని బట్టి ఆయన బోధ చేస్తా ఉన్నప్పుడు ఆయన యొక్క ఆదరణకరమైన మాటల ద్వారా ఎంతో మంది దేవుని సన్నిధికి ఆకర్షించబడ్డారు. ఆకర్షించబడిన తర్వాత సమస్య ఏంటంటే ఆయన ఆదరణ మాటలు మాత్రమే చెప్పగలడు. అంటే పూర్తిగా ఇంతమందికి సత్య సువార్తను ప్రకటించడం అంటే మొత్తం సంపూర్ణ సువార్తను ప్రకటించడం ఆయన వల్ల కావటం లేదు. అందుకని ఏం చేశాడు తెలుసా ఆయన? హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే పౌలు గారు అని ఒక ఆయన ఉన్నారు. అపోస్తలుడైన పౌలు మీకు తెలుసు కదా. అపోస్తలుడైన పౌలు, ఆయన పేరు ఒరిజినల్ పేరు సౌలు. ఆయన తార్సు అనే పట్టణస్థుడు అనమాట. ఆ తార్సు అంటే అంతియోకియా కొంచెం పైన ఉంటుంది. ఆ పట్టణ వాస్తవ్యుడు. ఆయన పరిస్థితులు ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు ఈ శిష్యులు ఎవరు కూడా ఆయన నమ్మలేదు. యాక్చువల్ గా ఆయన రక్షించబడిన దమస్కు పట్టణంలో సువార్తను ప్రకటిస్తా ఉంటుంటే ఆయన చంపేయాలనుకుంటారు. యూదులందరూ కూడా ఆయన చంపేయాలనుకుంటుంటే ఆయన ఒక బుట్టలో జాగ్రత్తగా రాత్రిపూట దించేస్తే ఆయన యెరూషలేము వస్తాడు. ఎందుకు? ఆదరణ కోసం వస్తాడు. యెరూషలేము వచ్చి యెరూషలేములో శిష్యులతో కొద్ది రోజులు గడిపి వెళ్దామని యెరూషలేము వస్తే యెరూషలేములో శిష్యులు ఎవ్వరూ కూడా ఆయనని చేర్చుకోరు. ఎందుకు చేర్చుకోరంటే ఈ వ్యక్తి ఇంతకు ముందు అందరిని చంపేస్తున్నాడు, మమ్మల్ని కూడా చంపేస్తానికి వస్తున్నాడేమో అన్నట్లుగా ఆయనని చేర్చుకోరు. కానీ బర్నబా మాత్రము చాలా దగ్గరుండి వాళ్ళని తీసుకొని వెళ్తాడు. చూడండి 27వ వచనం. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపొస్తలుడి యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభువు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచను. ఇక్కడ పౌలు మీకు తెలుసు కదా, అద్భుతమైన పరిచర్య చేశాడు. కొత్త నిబంధనలో సగం పుస్తకాలు ఆయన రాశాడు. ఆ తర్వాత ఎంతో అద్భుతమైన పరిచర్య చేశాడు. కానీ ఈ పరిస్థితిలో శిష్యులు కలవటానికి యెరూషలేము వస్తే శిష్యులు కలవట్లేదు ఆయన్ని. శిష్యులకు భయపడతా శిష్యులు లోపలికి వెళ్ళి దాక్కుంటున్నారు, ఆయన అసలు చేర్చుకోవట్లేదు. బర్నబా వచ్చి ధైర్యంగా వచ్చి పౌలుతో మాట్లాడి పౌలుని దగ్గరగా తీసి శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఆ విధంగా ఆదరణను పంచిపెట్టాడు. ఆ యొక్క పౌలు బర్నబాల టీం అనేది కాలక్రమేణా అద్భుతమైన టీం గా మారుతుంది. తర్వాత చూసినట్లయితే మరలా యెరూషలేములో కూడా సువార్త ప్రకటించడం మొదలు పెడతాడు పౌలు. సువార్తను ప్రకటిస్తే మరలా యూదులు ఆయన చంపేయాలని చూస్తారు. చంపేయాలని చూస్తే శిష్యులందరూ కలిసి జాగ్రత్తగా ఆయన వాళ్ళ ఊరు పంపించేస్తారు. నువ్వు కొన్ని రోజుల పాటు మీ ఊరు వెళ్ళి ఉండు, ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను చంపేయటానికి బయలుదేరుతున్నారు యూదులు
అందుకని నువ్వు మీ ఊరు వెళ్ళు అని చెప్తే ఆయన వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ ఊర్లోనే ఉంటాడు, తార్సు పట్టణంలోనే ఉంటాడు. కానీ మీరు చూసినట్లయితే అక్కడ తార్సులోనే ఉన్నాడు, ఆయన బయటికి రావట్లేదు. పౌలు గారు తార్సు పట్టణంలో వాళ్ళ సొంత ఊర్లోనే ఉన్నాడు. ఆ సొంత ఊర్లో ఉన్న వ్యక్తిని మరలా తీసుకొని వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? మళ్ళీ బర్నబానే వెళ్తాడు. 11వ అధ్యాయం 25వ వచనంలో అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి, చూడండి, ఆయన యెరూషలేము నుంచి అంతియోకియాకు వచ్చాడు బర్నబా. చాలా దూరం అండి, ఇవన్నీ కూడా చాలా దూరం, దగ్గర 150 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు అన్నమాట. అక్కడికి వచ్చి అక్కడి నుంచి మరికొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి పౌలు కోసం వెతుక్కుంటా వచ్చాడు. పౌలు ఉండాలి, పౌలు ఏంటి కనపడటం లేదు నాకు అని చెప్పి పౌలును వెతకటకు తార్సు పట్టణానికి వెళ్ళి వెతికి సౌలును తీసుకొని వచ్చాడు. సౌలును తీసుకొని వచ్చిన తర్వాత చూడండి, సౌలు ఎంత అద్భుతమైన పరిచర్య చేశాడంటే, అంతియోకియాలో ఆ పట్టణంలో పరిచర్య చేసిన తర్వాత మొట్టమొదటిగా క్రైస్తవులు అని పేరు పెట్టబడింది అంతియోకియ పట్టణంలోనే. ఇదంతా ఎలా సాధ్యమైందంటే, ఈ యొక్క తార్సు పట్టణంలో ఉండిపోయిన సౌలును వెతుక్కుంటా వెళ్ళిన బర్నబా ద్వారానే సాధ్యమైంది. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఎంతో మంది సౌలులు మన సహోదరుల్లో ఉన్నారు. వారిని వెతికి పట్టుకోవాల్సిన బర్నబాలు మీరు మేనే. మనం వెళ్ళి మనం బర్నబా చేసిన పరిచర్య మనం చేసినట్లయితే, ఇలాంటి సౌలులను మనం దేవుని సన్నిధికి మరలా తీసుకుని వచ్చినట్లయితే, దేవుడు వాళ్ళని అద్భుతమైన పరిచారకులుగా దేవుడు చేసుకుంటాడు. బర్నబా ఎత్తుక్కుంటా వెళ్ళి సౌలుని తీసుకుని వచ్చి మరలా సంఘంలో చేర్చాడు. ఆ తర్వాత అద్భుతమైన పరిచర్య. ఇంకా చూడండి, అపొస్తల కార్యాలు 11వ అధ్యాయం మొదలు పెడితే చివరి వరకు కూడా మనం చదివేదంతా కూడా పౌలు స్టోరీనే చదువుతాం. 11వ అధ్యాయం ముందు అక్కడక్కడ పౌలు కనపడతాడు, కానీ 11వ అధ్యాయం నుంచి ఇదంతా ఎలా సాధ్యమైందంటే, బర్నబా లాంటి వ్యక్తులు వాళ్ళు వెతుక్కుంటూ ఎంతో దూరం ప్రయాణం చేసి, ఇక్కడ నా సహోదరుడు ఒక అతను ఉండాలి, ఈ వ్యక్తి కనపడటం లేదు, కొన్ని వారాలుగా కొన్ని రోజులుగా నాకు కనపడటం లేదు, ఏమైపోయాడు అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళి తీసుకొని వచ్చాడు. అలాగే ఈరోజు మీరు కూడా ఎవరైనా తప్పిపోయిన గుంపులో ఉన్నట్లయితే, ఎవరైనా కొన్ని వారాలుగా కనపడటం లేదు అని అనుకున్నట్లయితే, మీకు దేవుడు జ్ఞాపకం చేసినట్లయితే వారితో మాట్లాడండి. ఈ వారంలో దేవుడు నాతో మాట్లాడాడు. కొంతమంది మిస్ అయిపోయిన వ్యక్తులు ఉన్నారు. అంటే వాళ్ళు కోవిడ్ ఇన్ఫెక్ట్ అయ్యి రికవర్ అయిపోయి వాళ్ళ ఏ స్థితిలో ఉన్నారో మధ్యలో ఫోన్ కాంటాక్ట్ లేకుండా కొంతమంది అయిపోయారు. వారందరినీ కూడా వెతికి పట్టుకోమని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మీతో కూడా మీ స్నేహితుల గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నట్లయితే, ఒక నిమిషం పాటు ప్రార్థన చేసుకొని ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసి ఆ వ్యక్తిని వెతికి పట్టుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు మీరు ఒక్క నిమిషం పాటు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ వ్యక్తినైనా మిస్ అయ్యారేమోనని. మీ స్నేహితులు ఎవరన్నా మిస్ అవుతున్నారేమో, ఇంతకు ముందు కనపడి ఇప్పుడు కనపడని వ్యక్తులు, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి? బర్నబా ఏ విధంగా అయితే పౌలు కోసం వెతుక్కుంటూ వెళ్ళాడో, మనం ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేము, వాళ్ళ డార్మెటరీకి వెళ్ళటానికి మనకు అవకాశం లేదు, కానీ ఫోన్ లైన్లో మన స్నేహితుల ద్వారా, మన స్నేహితులు వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ మార్చినట్లయితే ఫ్రెండ్ టు ఫ్రెండ్ ద్వారానో ఏదో ఒక రకంగా వారిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుడు వారిలో సౌలును చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంతో మంది పౌలులు, సౌలులు తార్సు పట్టణంలోనే ఉండిపోయారు. వారిని మనం వెతికి పట్టుకోవాలి. మనం గొప్ప సువార్తను ప్రకటించలేకపోవచ్చు, కానీ దేవుని సన్నిధికి, ప్రభు సన్నిధికి మనం తోడుకొని వచ్చినట్లయితే, వారిని మనం తీసుకొని ఈ గుంపులో చేర్చినట్లయితే, దేవుడు అద్భుతమైన పరిచారకులుగా వారిని మార్చాలని, వారి ద్వారా మీకు ఆశీర్వాదాలు ఇవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. బర్నబాకి అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చాడు. పౌలు, బర్నబాలు ఇద్దరు కూడా ఆ యొక్క మిషనరీ జర్నీస్ ద్వారా ఎన్నో వేల మందికి ఆశీర్వాదంగా, ఎన్నో దేశాల్లో, ఎన్నో పట్టణాలలో ఆశీర్వాదంగా మారారు. అలాగే దేవుడు తప్పిపోయిన ప్రతి ఒక్కరిని కూడా, ఎవరైతే వెనుకబడి ఉన్నారో వారందరి గురించి కూడా ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఈ వారంలో
వారి గురించి ప్రార్థన చేసి వారితో మాట్లాడి వారిని మరలా దేవుని సన్నిధికి తోడుకొని రండి. నాతో కొంతమంది విషయంలో దేవుడు నాతో మాట్లాడాడు. వారి గురించి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. నేను కూడా వారిని కాంటాక్ట్ చేయటానికి నేను శాయశక్తులా కృషి చేస్తాను. అలాగే మీ సహోదరుల్లో ఏ దేశంలో ఉన్నా మీరు ఏ పట్టణంలో ఏ ప్రాంతంలో ఉన్నా కానీ మీ సహోదరులు మీ బంధుమిత్రులు ఎవరైనా తప్పిపోయిన వారు కనపడితే, ఇంతకు ముందు వెంబడించి తప్పిపోయిన వారు, అలాగే మీ బంధువులు మీ స్నేహితులు మీ సహోదరులు ఎవరైనా దేవుని ఇంకా నమ్మని వారు, విశ్వసించని వారు, నమ్ముకోని వారు ఉన్నట్లయితే వారి విషయంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి విషయంలో వారి పేరు పెట్టి ప్రార్థన చేసి వారికి చెప్పండి, మేము రక్షకుని కనుగొన్నాము, మేము మా దేవుణ్ణి కనుగొన్నాము, ఈ యొక్క గొప్ప మెస్సయ్యని మేము కనుగొన్నాము. హల్లెలూయా. ఈ యొక్క చిన్న సువార్తను పెద్ద మాటలు మనం చెప్పక్కర్లేదు, ప్రసంగాలు చేయక్కర్లేదు. ఈ మాటను ఈ యొక్క సాక్ష్యం నీ ప్రజలతో పంచుకొని నీ స్నేహితులతో పంచుకొని దేవుని సన్నిధికి యేసయ్య సన్నిధికి వారిని తోడుకొని వచ్చినట్లయితే యేసయ్య వారిని మార్చుకునే బాధ్యత యేసయ్య తీసుకుంటాడు. తార్సు పట్టణంలో మిగిలిపోయిన సౌలును దేవుడు అభిషక్తులైన పౌలుగా మార్చుకొని అద్భుతమైన పరిచారకునిగా ఎన్నో దేశాలకు ఇన్ని సంవత్సరాలుగా 2000 సంవత్సరాలుగా క్రైస్తవ సమాజానికి ఎంతో మందికి ఆశీర్వాదంగా పౌలుని మార్చాడు దేవుడు. అలాగే మన స్నేహితుల్లో కూడా అలా దాగి ఉన్న వాటిని దేవుడు వెలికి తీసి వారిని కూడా ఆశీర్వదించాలని, వారిని కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపాలని ప్రభు కోరుకుంటున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని